కూడా కాంగ్రెస్ పార్టీ మరింత ఒక బాహుబలిలాగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. కట్టపలు వచ్చినా లేకపోతే కాలకేయులు వచ్చినా వాళ్ళ ఆటలు ఇక తెలంగాణలో సాగవనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఒక జవాబుదారిగా ఒక ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇవాళ పని విధానాలు తేడా లేకుండా, అది సెలవు కావచ్చు, ఏది లేకుండా ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు కాబట్టే ప్రజలు ఇచ్చినటువంటి ఇది గొప్ప తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే అది స్థానిక సంస్థలు కావచ్చు, వచ్చే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా ఇదే తరహాలో ఫలితాలు మాత్రమే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు, అది సన్నబియ్యం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ కావచ్చు, అన్ని రంగాలకు పెద్దపీట వేసి లబ్ధిదారులకి చేరే విధంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో మనం చూసినాం, బీఆర్ఎస్ నాయకుల జేబు ఖర్చుల కోసమే దళిత బంధు తీసుకొచ్చారు. ఒక దళిత బంధు వస్తే నలుగురు వాటా తీసుకొని అది బొంగులు పుట్నాల్లాగానే దళిత బంధుని చేస్తే ఇవాళ లబ్ధిదారులకు, అసలైన లబ్ధిదారులకు, పేద మధ్యతరగతి ప్రజల్ని ఇవాళ లబ్ధిదారులకు చేరుతూ ఉంది. కాబట్టి ప్రజలలో ఒక విశ్వాసం పెరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక ఉండేది కాంగ్రెస్ అధికారమే 10 ఏళ్ళు. దాంట్లో తేడా విషయం లేదు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అది ఎమ్మెల్యే రానున్న 2029, 28 ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది విజయకేతనం కాంగ్రెసే ఎదిగరవేస్తుంది. 10 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండబోతా ఉన్నాం. ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పాలనలోనే అందరికీ గౌరవం వచ్చింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్కి అవయవదానం చేసినా, బీఆర్ఎస్ ఆ బీజేపీకి ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా ఇంకా అది ప్రజలలో అది చెల్లని రూపాయలాగానే మిగిలిపోతూ ఉందనేది విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం.